Welcome to Bloodspike YouTube channel. Today we are discussing about the mock test on electrical machines. Question number 1. In a single phase transformer, the no load current is 2 amps at 0.2 lagging power factor. When rated voltage is applied, the core loss component of a no load current is. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే నో లోడ్ కరెంట్ I0 ఇచ్చారు, కాస్ పై ఇచ్చారన్నమాట. మనం వచ్చేసి నో లోడ్ కరెంటు కాస్ పై ఇచ్చారు కాబట్టి మనము కోర్ లాస్ దట్ ఈస్ యాక్టివ్ కాంపోనెంట్. జనరల్గా వచ్చేసి నో లోడ్ కరెంట్ వచ్చేసి 2 కాంపోనెంట్స్ కలిగి ఉంటుంది. ఒకటి వచ్చేసి యాక్టివ్ కాంపోనెంట్, ఇంకోటి వచ్చేసి మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ అనమాట. యాక్టివ్ కాంపోనెంట్ ఫార్ములా ఏంటంటే IW = I0 × cos π0. అదే మ్యాగ్నటైజింగ్ కరెంట్ IM = I0 × sin π0. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో మనం యాక్టివ్ కాంపోనెంట్ లేకపోతే కోర్ లాస్ కాంపోనెంట్ IW = I0 × cos π0. మనం I0 వాల్యూ వచ్చేసి 2, cos π0 వచ్చేసి 0.2, దట్ ఈస్ ఈక్వల్ టు 0.4 amps అనమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఏ 10 kVA ట్రాన్స్ఫార్మర్ 2200 volts 50 Hz సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఐరన్ లాసెస్ 150 watts అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ 250 watts అనమాట. ద ఎఫిషియన్సీ అట్ ఆఫ్ ఫుల్ లోడ్ అండ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనమాట. మనకు వచ్చేసి ఫుల్ లోడ్లు ఇచ్చారన్నమాట. 10 kVA అని ఇచ్చారు, స్టెప్ అప్ స్టెప్ డౌన్ వోల్టేజ్ ఇచ్చారు, అలాగే వచ్చేసి 50 Hz ఫ్రీక్వెన్సీ ఇచ్చారన్నమాట. ఐరన్ లాసెస్ వచ్చేసి 150 watts అని ఇచ్చారు. ఇవన్నీ వచ్చేసి తర్వాత వచ్చేసి ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ వచ్చేసి 250 watts అనమాట. అంటే ఇవన్నీ వచ్చేసి ఫుల్ లోడ్ దగ్గర మనకి ఏం చెప్పారంటే ఆఫ్ లోడ్ దగ్గర ఎఫిషియన్సీ కనుక్కోమన్నారు. అప్పుడు వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి యూనిటీ ఉంటుందంట. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన రేటింగ్ వచ్చేసి ఆఫ్ లోడ్కు కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. 10 kVA డివైడ్ బై ఆఫ్ వేస్తే 5 kVA వస్తుంది. పవర్ ఫ్యాక్టర్ 1 యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చారు కాబట్టి ఆఫ్ లోడ్ దగ్గర 5 kW వస్తుంది అన్నమాట. అంటే 5 kW కన్వర్ట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐరన్ లాసెస్ వచ్చేసి ఎప్పుడైనా కూడా ఆఫ్ లోడ్ అయినా 1/4 లోడ్ అయినా ఫుల్ లోడ్ అయినా కూడా ఐరన్ లాసెస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందన్నమాట. కాపర్ లాసెస్ మాత్రము వేరీ అవుతుంటాయి. హాఫ్ స్క్వేర్ ఇంటూ 250 దట్ ఈస్ ఈక్వల్ టు 62.5 watts వస్తుంది అన్నమాట. అదే సపోజ్ వచ్చేసి 1/4 అడిగారు అనుకోండి, 1/4 హోల్ స్క్వేర్ ఇంటూ 250 వేసుకోవాలి. ఓకే, ఆ విధంగా వచ్చేసి ఏ లోడ్ దగ్గర అయితే ఆ లోడ్ దగ్గర కాపర్ లాసెస్ చేంజ్ అవుతుంటుంది. అప్పుడు టోటల్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తే 150 + 62.5 దట్ ఈస్ ఈక్వల్ టు 212.5 watts వస్తుంది అన్నమాట. మనం వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి 5 kW ఉంది. ఇన్పుట్ కావాలంటే అవుట్పుట్ ప్లస్ లాసెస్ రెండు యాడ్ చేస్తే మనకు వస్తుంది. మనకి ఎఫిషియన్సీ కావాలంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ఫార్ములా అన్నమాట. ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్ కూడా సేమ్ ఫార్ములానే, సేమ్ ఈక్వల్ అన్నమాట. కాబట్టి మనకి ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే 95.9% వస్తుంది. ఇచ్చిన వాటిలో ఆప్షన్స్ ప్రకారం చూస్తే నియరెస్ట్ గా ఉండే వచ్చేసి మనకు 95.9% వచ్చింది. కాబట్టి నియరెస్ట్ వచ్చేసి 96.1%. హియర్ బి ఇస్ ది ఆన్సర్. కానీ వచ్చేసి నేను ఇక్కడ పొరపాటున 96.8 ఇచ్చాను అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రెఫర్ టు ఏ ప్రైమరీ ఆఫ్ ఏ 5 kVA 2500 డివైడ్ బై 250 volts ట్రాన్స్ఫార్మర్ ఈజ్ 8 ohms అన్నమాట. ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రెఫర్ టు ది సెకండరీ ఈజ్. ప్రైమ్ చేయాలంటే మనము టర్న్స్ రేషియో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ టర్న్స్ రేషియో అంటే V1/V2 మనకు క్యాలిక్యులేట్ చేస్తే 10 వస్తుంది అన్నమాట. రెసిస్టెన్స్ రెఫర్ టు ది సెకండరీ అంటే R2 ఈజ్ ఈక్వల్ టు R1/A² ఫార్ములా. ఓకే, మనకు R1 వచ్చేసి 8 ohms ఇచ్చారు. ఏ వచ్చేసి మనము క్యాలిక్యులేట్ చేస్తే 10 వచ్చింది. సో 8 డివైడెడ్ బై 10² ఈజ్ ఈక్వల్ టు 0.08 ohms అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఇన్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ద వాట్ మీటర్ రీడింగ్ రిఫరెన్స్. అంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉండే వాట్ మీటర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పారన్నమాట. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లో వచ్చేసి సెకండరీ ఓపెన్ చేస్తాము, ఓన్లీ ప్రైమరీలో మాత్రమే కరెంట్ ఫ్లో అవుతుంది. అప్పుడు వచ్చేసి నో లోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు I² కాబట్టి చాలా నెగ్లిజిబుల్ వాల్యూ కాబట్టి అది వచ్చేసి స్క్వేర్ చేస్తే ఇంకా తక్కువ అవుతుంది అన్నమాట. అందుకు కాబట్టి కాపర్ లాసెస్ ఇక్కడ వచ్చేసి మనం నెగ్లెక్ట్ చేస్తాము, ఓన్లీ ఐరన్ లాసెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇచ్చిన వాటిల్లో ఐరన్ లాస్ దట్ ఈస్ ఈక్వల్ టు సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ 4% రెసిస్టెన్స్ అండ్ 6% reactance drops. Its voltage regulation at 0.8 lagging power factor is approximately. జనరల్గా వచ్చేసి వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఏంటంటే % of R into cos phi plus
పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ పై అన్నమాట. మనకి ఇచ్చిండేది కాస్ పై వాల్యూ 0.8 ఇచ్చారు, సైన్ పై వచ్చేసి 0.6 అవుతుంది. ఇవి వచ్చేసి ఈ వాల్యూస్ మాత్రం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే ట్రిగ్నామెట్రీ టేబుల్ వచ్చేసి యాంగిల్స్ ప్రకారం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, 0.8కు 0.6 ఇస్ కాన్స్టెంట్ వాల్యూ అన్నమాట. ఓకే, ఆ వాల్యూస్ ఇక్కడ మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారము 4 ఇంటూ కాస్ పై వచ్చేసి 0.8 ప్లస్ రియాక్టెన్స్ డ్రాప్ వచ్చేసి 6 ఇంటూ సైన్ పై వచ్చేసి 0.6 అన్నమాట. క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 7.2% వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, ద ఫేజర్ డయాగ్రామ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఎట్ నో లోడ్ షోస్ దట్ నో లోడ్ కరెంట్ ఈజ్. జనరల్ గా వచ్చేసి నో లోడ్ కరెంట్ వచ్చేసి 2 పార్ట్స్ కలిగి ఉంటుంది. ఒకటి వచ్చేసి మ్యాగ్నటైజింగ్ కరెంట్, ఇంకొకటి వచ్చేసి కోర్ లాస్ కరెంట్ అన్నమాట. కోర్ లాస్ కరెంట్ వచ్చేసి ఎప్పుడు ఇన్ ఫేస్ లో ఉంటుంది. మ్యాగ్నటైజింగ్ కరెంట్ వచ్చేసి ఐడియల్ అయితే 90 degrees ఉంటుంది, ప్రాక్టికల్ అయితే లెస్ దాన్ 90 degrees ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇచ్చిన ఆన్సర్లలో సి అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7, ఇన్ ఏ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ద అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ యూజువల్లీ. జనరల్గా వచ్చేసి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఏం చేస్తామంటే సెకండరీ వచ్చేసి షార్ట్ చేస్తాము, కాబట్టి ప్రైమరీలో వచ్చేసి ఫుల్ లోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. అప్పుడు ఫుల్ లోడ్ కరెంట్ అని తగ్గించడానికి మనం వచ్చేసి 5 to 10% ఆఫ్ రేటెడ్ వోల్టేజ్ అప్లై చేస్తాము. ఎందుకు అంటే అక్కడ కూడా ఇంపిడెన్స్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. వోల్టేజ్ వచ్చేసి 5 to 10% కాబట్టి ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. వచ్చేసి ఓసీ టెస్ట్ లో వచ్చేసి సెకండరీ వచ్చేసి ఓపెన్ చేస్తాము, అప్పుడు ప్రైమరీలో వచ్చేసి వెరీ స్మాల్ కరెంట్ ఫ్లో అవుతుంది అన్నమాట. ఓకే, అందుకే వచ్చేసి మన కాపర్ లాసెస్ నెగ్లెక్ట్ చేస్తాము, ఓన్లీ ఐరన్ లాస్ కన్సిడర్ చేస్తాము ఓసీ టెస్ట్ లో. క్వశ్చన్ నెంబర్ 8, ద ఆల్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మాక్సిమం వెన్. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ లో ఎప్పుడు వచ్చినా కూడా వచ్చే ఎఫిషియన్సీనే మనము ఆల్ డే ఎఫిషియన్సీ అంటాము. ఆల్ డే ఎఫిషియన్సీ ఎప్పుడు వచ్చినా కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట కంపేర్ చేస్తే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో కండిషన్ ఏంటంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ కావాలంటే ఐరన్ లాసెస్ ఉంటుంది, కాపర్ లాసెస్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్ అట్ యావరేజ్ లోడ్స్ అన్నమాట. 9, ఏ 200 bar 100 volts 50 Hz transformer is operated at 40 Hz frequency అన్నమాట. టు అవాయిడ్ సాచురేషన్ ద అప్లైడ్ వోల్టేజ్ ఆన్ ప్రైమరీ షుడ్ బి. జనరల్గా వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఫ్లక్స్ కాన్స్టెంట్, ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ది V/F అనమాట. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి V/F ఆల్సో కాన్స్టెంట్. మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి V1/F1 ఈజ్ ఈక్వల్ టు V2/F2 అనమాట. V1 వచ్చేసి మనం ప్రైమరీ వోల్టేజ్ తీసుకుంటే, F1 వచ్చేసి 50 తీసుకుంటే V2 ఫైండ్ అవుట్ చేయాలి బై F2 తీసుకొని 40 Hz అనమాట. మనకి V2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి V1 ఇంటూ F2/F1 ఫార్ములా అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు వచ్చేసి మనకు 160 volts వస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 10, ద పర్పస్ ఆఫ్ ఏ పర్ఫార్మింగ్ సంపన్స్ టెస్ట్ ఆన్ ట్రాన్స్ఫార్మర్ టు డిటర్మైన్. ట్రాన్స్ఫార్మర్ లో సంపన్ టెస్ట్ ఎందుకు చేస్తారు అని అడిగారు అనమాట. ఎందుకు చేస్తారు అంటే 2 ఐడెంటికల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని దాంట్లో ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేషన్స్ ను డిఫరెంట్ లోడ్స్ దగ్గర మనము మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. దాని సంపన్ టెస్ట్ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అంటారు. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. ఎఫిషియన్సీ ఎట్ ఎనీ లోడ్ ఆర్ డిఫరెంట్ లోడ్స్ అన్నమాట. సంపన్ టెస్ట్ అనే బదులు కూడా ఒకసారి బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అని ఇస్తారు, కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హియర్ హేస్ ది ఆన్సర్. 7, ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ద లీకేజ్ ఫ్లక్స్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్. ఇప్పుడు వచ్చేసి జనరల్గా వచ్చేసి ఫ్లక్స్ వచ్చేసి ఏదైనా డిపెండ్ ఉందంటే లోడ్ కరెంట్ మీద డిపెండ్ ఉంటుంది. ఆ లోడ్ కేస్ ఫ్లక్స్ వచ్చేసి ఏదాని మీద డిపెండ్ ఉందంటే లోడ్ కరెంట్. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. ద కండిషన్ ఫర్ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్. జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రియాక్టివ్ డ్రాప్ అండ్ రెసిస్టెన్స్ డ్రాప్ రెండు వచ్చేసి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయినప్పుడు మనకు వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన వాటిలో మనకు వచ్చేసి సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఆఫ్ 400 watts ఎట్ ఆఫ్ లోడ్ ద కాపర్ లాసెస్ విల్ బి. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్ లోనే తెలుసుకున్నాము. ఐరన్ లాసెస్ కాన్స్టెంట్ గా ఉంటాయి, కాపర్ లాసెస్ స్క్వేర్ ఆఫ్ ది ఆపరేటెడ్ లోడ్ అనమాట. అంటే ఆఫ్ లోడ్ లో ఆపరేట్ చేస్తే హాఫ్ డివైడ్ బై స్క్వేర్ వేసుకోవాలి, 1/4 వేస్తే 1/4 స్క్వేర్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆఫ్ లోడ్ అని అడిగారు కాబట్టి ఇచ్చిన కాపర్ లాసెస్ ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 100 watts వస్తుంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్.
Okay, question number 14. The magnetizing current in a transformer is which? జనరల్ వచ్చేసి మ్యాగ్నటైజింగ్ కరెంట్ వచ్చేసి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే బిహెచ్ కర్వ్ డ్రా చేస్తాము. అది వచ్చేసి బిహెచ్ కర్వ్ అనేది నాన్ లీనియర్ గా ఉంటుంది. అలాగే వచ్చేసి ఈ బిహెచ్ కర్వ్ ఏదానికి రాస్తాము, ఏదానికి క్యాలిక్యులేట్ చేస్తామంటే కో టైప్ ట్రాన్స్ఫార్మర్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ బిహెచ్ కర్వ్ వచ్చేసి మ్యాగ్నటైజింగ్ కరెంట్ వచ్చి ఉంటుంది. ఆ మ్యాగ్నటైజింగ్ కరెంట్ వచ్చేసి థర్డ్ హార్మోని కలిగి ఉంటుంది అన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. Number 15. If the secondary of a transformer is short circuited, the primary current is limited by leakage impedance. ఇచ్చిన వాటిలో C is the answer. Question number 16. In a delta star connected three phase transformer, the line voltage ratio is. జనరల్ గా వచ్చేసి మనం డెల్టాలో వచ్చేసి VL is equal to V phase, అలా స్టార్ లో వచ్చేసి VL is equal to √3 V phase అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో లైన్ వోల్టేజ్ అడిగారు కాబట్టి లైన్ వచ్చేసి స్టార్ లో కనెక్ట్ చేశారు కాబట్టి √3 times the phase voltage ratio. Here B is the answer. Question number 17. The most suitable connection for distributing power to a single phase loads from a three phase system. మనకు వచ్చేసి సింగిల్ ఫేస్ లో వచ్చేసి 3 వైర్స్ 3 ఫేసెస్ ఒక న్యూట్రల్ కావాలి. ఎందుకంటే సింగిల్ ఫేస్ తీసుకోవాలనుకుంటే మనం ఒక ఫేస్ ఒక న్యూట్రల్ కావాలి. ఒక 3 ఫేస్ కావాలంటే 3 ఫేసెస్ కావాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆ న్యూట్రల్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే మనకు స్టార్ కనెక్షన్ లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. ప్రైమరీ సైడ్ డెల్టా ఉంటే మనం వచ్చేసి థర్డ్ హార్మోనిక్ ను నలిఫై చేయవచ్చు అన్నమాట. కానీ మనకు మోస్ట్ సూటబుల్ వచ్చేసి డెల్టా టు స్టార్. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 18. Two transformers are operating in parallel. For proper load sharing, they must have. ఖచ్చితంగా వచ్చేసి ప్యారలల్ ఆపరేట్ చేయాలంటే వోల్టేజ్ రేషియో అనేది కాన్స్టెంట్ గా ఉండాలి, లేకుంటే ఈక్వల్ గా ఉండాలి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సర్క్యులేటింగ్ కరెంట్స్ ను మనము ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. అలా పర్సంటేజ్ ఇంపిడెన్స్ వచ్చేసి ఈక్వల్ గా ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ వచ్చేసి కేవీ రేటింగ్ బేసిస్ కానీ ప్రపోర్షనేట్ గా లోడ్ ను వచ్చేసి షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇచ్చిన వాటిల్లో మనకు వచ్చేసి సి ఇస్ ది ఆన్సర్. 19. An auto transformer is preferred over a two winding transformer. జనరల్ గా వచ్చేసి టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ లో 2 వైండింగ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకు కాబట్టి వచ్చేసి మనకు కాస్ట్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. ఈ 2 వైండింగ్స్ యూజ్ చేయడం వల్ల వాటి మధ్య వోల్టేజ్ రేషియో డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ రేషియో ఈక్వల్ టు నియరెస్ట్ 1 ఉండదు. అలాగే వచ్చేసి మనం వచ్చేసి లాసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇవన్నిటి బేస్ చేసుకొని వచ్చేసి మనము ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో వోల్టేజ్ రేషియో ఈజ్ క్లోజ్ టు ది యూనిటీ. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. మిగతా అవి కూడా అడ్వాంటేజెస్ మనకు ఆప్షన్స్ లో ఉంటే అవి కూడా మనము ఆన్సర్ చేయవచ్చు అన్నమాట. ఓకే, ద కేవీఏ రేటింగ్ ఆఫ్ అన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ కంపేర్ టు టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ సేమ్ సైజ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము సేమ్ సైజ్ మీన్స్ వైండింగ్ వచ్చేసి సేమ్ క్వాంటిటీ యూజ్ చేస్తే టూ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 2 వైండింగ్ కు అవసరం కాబట్టి దాంట్లో వచ్చేసి తక్కువ వైండింగ్ చుట్టాల్సి వస్తుంది. అలాగే ఆటో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి సింగిల్ కోర్ సింగిల్ వైండింగ్ ని మనం డ్యూర్గా యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ వైండింగ్ యూజ్ చేసి దాని ఎఫిషియన్సీ కూడా మనం పెంచుకోవడానికి పాసిబుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా దానివల్ల ఏమవుతుందంటే రేటింగ్ అనేది మనకి ఎక్కువ వస్తుంది ఆటో ట్రాన్స్ఫార్మర్ లో. మీరు ఇచ్చిన వాటిల్లో మోర్ ఈజ్ ది ఆన్సర్. సి ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. In a star delta transformer, the phase shift between the primary and the secondary line voltage is. స్టార్ డెల్టానే కాకుండా డెల్టా స్టార్ లో కూడా ప్రైమరీ టు సెకండరీ లైన్ వోల్టేజ్ వచ్చేసి 30 degrees ఉంటుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఏ స్టార్ స్టార్ కనెక్షన్ ఇన్ 3 phase ట్రాన్స్ఫార్మర్ ఈజ్. జనరల్గా మనం ఇంతకుముందు బిట్లో నేర్చుకున్నాము, డెల్టా కనెక్షన్స్ ఉంటే థర్డ్ హార్మోనిక్ కరెంట్స్ వచ్చేసి సర్క్యులేట్ అయిపోయి డిసప్పేర్ అయిపోతాయి అన్నమాట. ఆ డెల్టా కనెక్షన్ అనేది దీంట్లో పాసిబుల్ కాదు. అందుకు కాబట్టి ఆ థర్డ్ హార్మోనిక్స్ నలిఫై కావు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఓవర్ హీటింగ్ అనే డిస్టార్షన్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇచ్చిన వాటిలో థర్డ్ హార్మోనిక్ ప్రాబ్లం సి ఇస్ ది ఆన్సర్. 23. An auto transformer with transformation ratio 0.8 supplies a 10 kilowatt load. The power transformed inductively is. జనరల్గా వచ్చేసి మనం ఇండక్టివ్లీ అంటే 1 - k అనమాట. ఇక్కడ కే కానీ ఏ కానీ రెండు ఈక్వల్ అనమాట. ఇండక్టివ్ పవర్ ఆర్ ఇండక్టివ్లీ
అంటే ఇచ్చిన లోడ్ ఇంటూ 1 - K లేకంటే 1 - A అనమాట. మనకు ఫార్ములా సబ్మిట్ చేస్తే ఫైనల్గా వచ్చేసి 2 కిలోవాట్ వస్తుందన్నమాట. 2 కిలోవాట్ అనేది ఇండక్టివ్లీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ వచ్చేసి 8 కిలోవాట్ వచ్చేసి మనకు కండక్టివ్లీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. ఫర్ ఏ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ 3-phase ట్రాన్స్ఫార్మర్ ద ఎసెన్షియల్ కండిషన్ ఈజ్. జనరల్గా ప్యారలల్ ఆపరేషన్ చేయాలంటే మనకు వచ్చేసి సేమ్ వోల్టేజ్ రేషియో ఉండాలి, సేమ్ వోల్టేజ్ రేషియో, సేమ్ పర్సంటేజ్ ఇంపిడెన్స్ అండ్ వచ్చేసి ఫేజ్ సీక్వెన్సీ కూడా మస్ట్గా ఉండాలన్నమాట. ఈ మూడిట్లో రెండు మిగతా రెండు లేకుండా పర్వాలేదు, కంపల్సరీగా వచ్చేసి ఫేజ్ సీక్వెన్సీ ఉండాలి. ఆ ఫేజ్ సీక్వెన్స్ అనేది మ్యాచ్ కాకుండా ఏమవుతుందంటే సర్క్యులేటింగ్ కరెంట్స్ అనేది హెవీగా సివియర్గా అపిరెన్స్ అయిపోయి ఎక్విప్మెంట్ డ్యామేజ్డ్ కావడానికి పాసిబుల్ ఉంటుందన్నమాట. ఇచ్చిన వాటిల్లో సేమ్ ఫేజ్ సీక్వెన్సీ ఏ ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. ద స్కాట్ కనెక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్. స్కాట్ కనెక్షన్ స్పెషల్ పర్పస్లో, స్పెషల్ లోడ్స్లో లేదా స్పెషల్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. దీంట్లో ఏమవుతుందంటే 2 ట్రాన్స్ఫార్మర్ తీసుకొని 3 phase నుంచి 2 phase కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ హీర్ ఇచ్చిన వాటిలో ఆన్సర్ వచ్చేసి బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26. ద ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ ఏ డీసీ జనరేటర్ అట్ ఫుల్ లోడ్ కాజెస్. ఫుల్ లోడ్ దగ్గర వచ్చేసి ఆర్మేచర్ రియాక్షన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే జనరల్గా వచ్చేసి ఆర్మేచర్ ఫ్లక్స్ వచ్చేసి మెయిన్ ఫ్లక్స్ డిస్ట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే లీడింగ్ ఫ్లక్స్ దగ్గర వచ్చేసి మెయిన్ ఫ్లక్స్ వచ్చేసి వీక్ అవుతుంది అన్నమాట. అలాగే వచ్చేసి ట్రైలింగ్ ఫోల్ట్ దగ్గర వచ్చేసి మెయిన్ ఫ్లక్స్ వచ్చేసి స్ట్రెంత్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. ఫ్లక్స్ స్ట్రెంథనింగ్ అండర్ లీడింగ్ పోల్ అన్నమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 27. ఇన్ ఏ డీసీ జనరేటర్ ద ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్. ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమవుతుందంటే లోడ్ ఇంక్రీజ్ చేస్తే టర్మినల్ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఆ టర్మినల్ వోల్టేజ్ ఎందుకు డ్రాప్ అయిపోతుంది అంటే ఆర్మేచర్లో రెసిస్టెన్స్ డ్రాప్ ఉంటుంది, అలాగే వచ్చేసి ఆర్మేచర్ రియాక్షన్ వల్ల సమ్ డ్రాప్ వస్తుంది. ఆ డ్రాప్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏమంటారంటే డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటామన్నమాట. ఇప్పుడు ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. 28. ద క్రిటికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ డీసీ జనరేటర్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్. జనరల్గా వచ్చేసి వోల్టేజ్ బిల్డప్ అనేది జనరేటర్లో ఎక్కడ అవుతుందంటే ఫీల్డ్ సర్క్యూట్లో అవుతుంది. అప్పుడు వచ్చేసి క్రిటికల్ ఫీల్డ్ రెసిస్టెన్స్ వచ్చి మ్యాక్సిమం రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో ఫీల్డ్ సర్క్యూట్ అట్ విచ్ ద వోల్టేజ్ జస్ట్ బిల్డప్, హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. ద పర్పస్ ఆఫ్ ఇంటర్పోల్స్ ఇన్ ఏ డీసీ మిషన్ ఈజ్. డీసీ మిషన్ లో వచ్చేసి ఇంటర్పోల్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అంటే టు రిడ్యూస్ ది ఆర్మేచర్ రియాక్షన్ అన్నమాట. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో వచ్చేసి బి ఇస్ ది ఆన్సర్. టు రిడ్యూస్ ఆర్మేచర్ రియాక్షన్ అండ్ ఇంప్రూవ్ కాంపిటీషన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 30. ఏ డీసీ సిరీస్ మోటార్ షుడ్ నెవర్ బి స్టార్టెడ్. 30. ఏ డీసీ సిరీస్ మోటార్ షుడ్ నెవర్ బి స్టార్టెడ్ అంటే ఇచ్చిన వాటర్లో ఆన్సర్ ఏంటంటే వితౌట్ లోడ్, హియర్ బి ఇస్ ది ఆన్సర్. ఎందుకు అంటే డీసీ మోటార్లో వచ్చేసి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ది EB/π అనమాట. అంటే నో లోడ్ వచ్చేసి ఆపరేట్ చేసినప్పుడు నో లోడ్ కరెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్లక్స్ కూడా చాలా తక్కువ జనరేట్ అవుతుంది. స్పీడ్కు ఫ్లక్స్ వచ్చేసి యూనివర్సల్లీ ప్రపోర్షనల్ కాబట్టి స్పీడ్ అనేది హెవీగా జనరేట్ అవుతుంది అన్నమాట. అప్పుడు వచ్చేసి ఎక్విప్మెంట్ డ్యామేజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, దానివల్ల వచ్చేసి నో లోడ్లో ఎప్పుడు సిరీస్ మోటార్ అనేది ఆపరేట్ చేయకూడదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 31. ద స్పీడ్ ఆఫ్ ఏ డీసీ షంట్ మోటార్ క్యాన్ బి ఇంక్రీజ్డ్ అబోవ్ ది రేటెడ్ స్పీడ్ బై. రేటెడ్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్లో ఆపరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/π అనమాట. వచ్చేసి ఫ్లక్స్ కరెంట్ను మనము రిడ్యూస్ చేయడం వల్ల వచ్చేసి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో డిక్రీజింగ్ ది ఫీల్డ్ కరెంట్, హియర్ బి ఇస్ ది ఆన్సర్. Question number 32. In a DC compound generator, if series field aids shunt field, it is called. రెండు ఎయిడ్స్ అంటే కుములేటివ్ గా యాడ్ కావడం అన్నమాట. సో కుములేటివ్ కాంపౌండ్, హియర్ బి ఇస్ ది ఆన్సర్. ఒకవేళ డిఫరెన్షియల్ అంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ ఇస్ ది ఆన్సర్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 33. ద బ్యాక్ ఈఎంఎఫ్ ఇన్ ఏ DC మోటార్ ఈజ్ గివెన్ బై. DC మోటార్ లో బ్యాక్ ఈఎంఎఫ్
ఫార్ములా ఏంటంటే ఈబీ ఈక్వల్ వి మైనస్ ఐఏఆర్ఏ. అలా కాకుండా ఒకవేళ జనరేటర్లు అయితే ఈబీ ఈక్వల్ వి ప్లస్ ఐఏఆర్ఏ. ఓకే, ఇప్పుడు ఇచ్చిన వాటిలో here వచ్చేసి బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. ద టార్క్ డెవలప్డ్ బై ఏ డిసి మోటార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. టార్క్ is directly proportional to pi into IA. ఫర్ సెంట్ మోటార్ కి అయితే పై అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి టీ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఐ ఉంటుంది. సిరీస్ ఫీల్డ్ కి అయితే ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ ఉండదు కాబట్టి సిరీస్ మోటార్స్ వచ్చేసి టీ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు పై ఈజ్వల్ ఐఏ అవుతుంది. ఇంటూ ఐఏ ఉంది కాబట్టి ఐఏ స్క్వేర్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్లక్స్ అండ్ ఆర్మేచర్ కరెంట్. సో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35. ద ఫంక్షన్ ఆఫ్ ఏ స్టార్టర్ ఇన్ ఏ డిసి మోటార్ ఈజ్ టు రిడ్యూస్ ది స్టార్టింగ్ కరెంట్ అనమాట. హియర్ ఏ ఇస్ ది ఆన్సర్. స్టార్టర్లో వచ్చేసి సిరీస్గా వచ్చేసి రెసిస్టెన్స్ కనెక్ట్ చేసి ఉంటారు. ఆ రెసిస్టెన్స్కి వచ్చేసి కొన్ని ట్యాపింగ్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు అనమాట. ఆ రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి మనము కరెంటును రిడ్యూస్ చేయొచ్చు. అది స్టార్టర్లో ఉండే ఫంక్షన్ అనమాట. స్టార్టర్లో ఉండే ప్రిన్సిపల్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 36. ఇన్ ఏ DC మిషన్స్ ద నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్ ఇన్ ఏ ల్యాప్ వైండింగ్ ఈజ్. ల్యాప్ వైండింగ్ లో వచ్చేసి ఏ ఈక్వల్ టు పి, వేవ్ వైండింగ్ లో ఏ ఈక్వల్ టు. ఈ రెండు కాన్స్టెంట్ బిట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే వచ్చేసి మనకు ల్యాప్ వైండ్ అడిగారు కాబట్టి ఏ ఈక్వల్ టు పి. హియర్ బి ఇస్ ది ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 37. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ DC మిషన్ ఈజ్ మాక్సిమం వెన్ కాన్స్టెంట్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ది వేరియబుల్ లాసెస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. కొన్ని చోట్ల వచ్చేసి వేరియబుల్ లాసెస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ అన్ని కూడా ఆప్షన్స్ లో ఇస్తారు. కానీ జనరల్ గా వచ్చేసి కాన్స్టెంట్ లాసెస్ ఈక్వల్ టు ది వేరియబుల్ లాసెస్ అనమాట. ఆ ఆప్షన్ మాత్రమే మనము కరెక్ట్ గా చూస్ చేయాలి. ఓకే, ద కాంపిటీషన్ ఇన్ ఏ DC మిషన్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై యూజింగ్. సి ఇస్ ది ఆన్సర్. ఇంటర్పోల్ అండ్ కాంపోజిటింగ్ వైండింగ్ యూజ్ చేస్తారు అనమాట. జనరల్ గా వచ్చేసి ఆర్మేచర్ రియాక్షన్ అనేది కాంపిటేటింగ్ జోన్ లో ఫామ్ అవుతుంది. అలాగే వచ్చేసి క్రాస్ మ్యాగ్నెటైజింగ్ జోన్ లో కూడా ఫామ్ అవుతుంది అనమాట. కాంపిటేటింగ్ జోన్ లో వచ్చేసి ఇంటర్పోల్ యూజ్ చేసి నలిఫై చేస్తారు. అలాగే వచ్చేసి క్రాస్ మ్యాగ్నెటైజింగ్ జోన్ లో వచ్చేసి కాంపోజిటింగ్ వైండింగ్ యూజ్ చేసి నలిఫై చేస్తారు అనమాట. కాబట్టి ఇది ఇచ్చిన ఆన్సర్ లో ఇంటర్పోల్ అండ్ కాంపోజిటింగ్ వైండింగ్ ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39. ఏ DC సెంట్ జనరేటర్ ఫెయిల్స్ టు బిల్డ్ అప్ వోల్టేజ్. ద పాసిబుల్ రీజన్ ఈజ్. జనరల్ గా వచ్చేసి మనకు వోల్టేజ్ బిల్డప్ కావాలంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి లెస్ దాన్ ది క్రిటికల్ రెసిస్టెన్స్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫీల్డ్ కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు వచ్చేసి వోల్టేజ్ వచ్చేసి ఈజీగా బిల్డప్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఏమని అడిగారంటే ఫెయిల్ కావడానికి కారణం ఏదని అడిగారు. ఇక్కడ వచ్చిన వాటిల్లో ఇక్కడ ఏ ఇస్ ది ఆన్సర్. ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇస్ గ్రేటర్ దాన్ ది క్రిటికల్ రెసిస్టెన్స్. క్వశ్చన్ నెంబర్ 40. ద స్పీడ్ ఆఫ్ ఏ DC సిరీస్ మోటార్ ఈజ్ బెస్ట్ అచీవ్డ్ బై. ఫీల్డ్ డైవర్టర్ యూజ్ చేస్తారు, ఆర్మేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్ యూజ్ చేస్తారు, వోల్టేజ్ కంట్రోల్ అన్నమాట. ఆల్ మెథడ్స్ యూజ్ చేస్తారు. డి ఇస్ ది ఆల్ ది అబోవ్. హియర్ ఇస్ ది డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. ద స్లిప్ ఆఫ్ ఏ 4-pole 50H ఇండక్షన్ మోటార్ రన్నింగ్ ఎట్ 440 RPM. మనకు వచ్చేసి ఎన్ఆర్ ఇచ్చారు. ఎన్ఆర్ ఇస్కల్ 440 RPM. అలాగే వచ్చి ఎన్ఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ఎస్ ఇస్కల్ టు 120 F/P అనమాట. మనకు 120 అనేది కాన్స్టెంట్. ఎఫ్ వచ్చేసి 50H ఇచ్చారు, డివైడ్ బై 4 అనమాట. మనకు ఎన్ఎస్ వచ్చేసి 1500 వస్తుంది. స్లిప్ ఫార్ములా ఏంటంటే ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ డివైడెడ్ బై ఎన్ఎస్ అనమాట. మనకి ఇచ్చిన వాల్యూస్ అక్కడ సబ్మిట్ చేస్తే మనకు 4% వస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42. ద రోటర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ అట్ స్టాండ్ స్టిల్ కండిషన్. స్టాండ్ స్టిల్ కండిషన్ అంటే స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు రోటర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ది సప్లై ఫ్రీక్వెన్సీ అవుతుంది. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఈక్వల్ టు ది సప్లై ఫ్రీక్వెన్సీ బి ఇస్ ది ఆన్సర్. ఇప్పుడు స్లిప్ వచ్చేసి 1 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, 43. ద మ్యాక్సిమం టార్క్ ఆఫ్ యాన్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రోటర్ రెసిస్టెన్స్. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. జనరల్గా వచ్చేసి మ్యాక్సిమం టార్క్ అక్కడ కావాలంటే ద రేషియో ఆఫ్ V2/X2 అనమాట. ఇక్కడ వచ్చేసి రెసిస్టెన్స్ అనేది కన్సిడర్ చేయమాట. జనరల్గా వచ్చేసి రెసిస్టెన్స్ అనేది ఏం ఎఫెక్ట్ ఇస్తుంది అంటే స్లిప్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ స్లిప్ మనం అడ్జస్ట్ చేయడం వల్ల వచ్చేసి మ్యాక్సిమం టార్క్ అనేది అక్కర్ అవుతుంది. ఓకే, నెంబర్ 44.
ద స్టార్టింగ్ టార్క్ ఆఫ్ ఏ స్క్విరెలేజ్ ఇండక్షన్ మోటార్. స్క్విరెలేజ్ ఇండక్షన్ మోటార్లో వచ్చేసి రోటర్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి వచ్చేసి స్టార్టింగ్ టార్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ ఎంత ఉంటుంది అంటే 1.5 to 2 times ఆఫ్ ఫుల్ లోడ్ అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సి లో ఈజ్ ది ఆన్సర్. Question number 45. The purpose of a skewing rotor slats in an induction motor is. స్క్యూయింగ్ రోటర్ స్లాట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే రోటర్ టీత్ అలాగే వచ్చేసి స్టేటర్ టీత్ వచ్చేసి అలైన్మెంట్స్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి యూజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, రెండు డిస్టర్బ్ కానప్పుడు వచ్చేసి మనకు నాయిస్ అనేది అలాగే వచ్చేసి మ్యాగ్నెటిక్ లాకింగ్ అనేది రిడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇచ్చిన వాటిల్లో ఏ ఈజ్ ది ఆన్సర్ టు రిడ్యూస్. క్వశ్చన్ నెంబర్ 46. ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ ఎట్ నో లోడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వెరీ లోగా ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ 0.1 to 0.2 ఉంటుంది. ఇది ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 0.1 లాగింగ్. ఎందుకంటే లాగింగ్ ఎందుకంటే అది ఇండక్టివ్ నేచర్ లో ఉంటుంది అనమాట, రియాక్టివ్ నేచర్ లో ఉంటుంది. ఓకే. 47. ద ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఈజ్ మ్యాక్సిమం ఎట్. జనరల్ గా వచ్చేసి మోటార్స్ లో కానీ డీసీ మోటార్స్ లో కానీ లేకుంటే ఇండక్షన్ మోటార్స్ లో కానీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ అక్కర్ అవుతుందంటే కాన్స్టెంట్ లాసెస్ ఈక్వల్ టు ది వేరే ప్రాసెస్. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే అవుతుంది. అది కూడా వచ్చేసి ఫుల్ లోడ్ లేకుంటే అబోవ్ ఫుల్ లోడ్ దగ్గర అవుతుంది అన్నమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. ద సర్కిల్ డయాగ్రామ్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఈజ్ యూజ్డ్. జనరల్ గా వచ్చేసి సర్కిల్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనం వచ్చేసి నో లోడ్ టెస్ట్ అలాగే బ్లాక్ రోటర్ టెస్ట్ అనేది 2 టెస్ట్ చేస్తాము. ఆ 2 టెస్ట్ బేస్ చేసుకొని మనం సర్కిల్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. సర్కిల్ డయాగ్రామ్ నుంచి వచ్చేసి మనము డిఫరెంట్ లోడ్స్ దగ్గర వచ్చేసి టార్క్ ను, పవర్ ఫ్యాక్టర్ ను, ఎఫిషియన్సీ, స్లిప్ ను మనము కనుక్కోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో వచ్చేసి పర్ఫార్మెన్స్ ఎట్ వేరియస్ లోడ్స్ ఏ ఇస్ ది ఆప్షన్. 49. ఇన్ అన్ ఇండక్షన్ మోటార్ ఇఫ్ ద ఎయిర్ గ్యాప్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఎయిర్ గ్యాప్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే ఫ్లక్స్ అలాంటి వచ్చేసి బ్రేక్ డౌన్ టార్క్ అనేది డిక్రీజ్ అవుతుంది, రిలక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బ్రేక్ డౌన్ టార్క్ ఈజ్ decreases. So C is the answer. Question number 50. The starting method that gives the highest starting torque per ampere is. మనం వచ్చేసి అడిషనల్ గా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ని మనం రోటర్ సర్క్యూట్ లో యాడ్ చేయడం వల్ల వచ్చేసి స్టార్టింగ్ కరెంట్ అనేది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ను రోటర్ సర్క్యూట్ లో మనం యాడ్ చేయడం వల్ల స్టార్టింగ్ టార్క్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. ఆ టైంలో వచ్చేసి కరెంట్ ను మనము కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. రోటర్ రెసిస్టెన్స్ స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ లో రోటర్ రెసిస్టెన్స్ మనం యాడ్ చేస్తాం కాబట్టి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 51. ద స్పీడ్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ క్యాన్ బి కంట్రోల్ బై వేరింగ్. ఇండక్షన్ మోటార్ స్పీడ్ వచ్చేసి మనము V/F కంట్రోల్ చేస్తాము. అలాగే వచ్చేసి పోల్ చేంజెస్ కంట్రోల్ చేస్తాము. అలాగే వోల్టేజ్ చేంజ్ కూడా, వోల్టేజ్ ని లిమిట్ చేసి కూడా మనము కంట్రోల్ చేస్తాము. ఇచ్చిన వాటిల్లో డి ఆల్ ది అబోవ్ ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52. ద ఫినామినా ఆఫ్ ఏ క్రాలింగ్ ఇన్ అన్ ఇండక్షన్ మోటార్ ఈజ్ డ్యూ టు ది. క్రాలింగ్ అనే ఫినామినా ఏంటంటే ఒక ఇండక్షన్ మోటార్ వచ్చేసి సింక్రోనస్ స్పీడ్ కన్నా వచ్చేసి బిలోగా ఆపరేట్ అయితే దాన్ని వచ్చేసి మనం క్రాలింగ్ అంటారు. ఇది మెయిన్ జరగడానికి కారణం ఏంటంటే స్లాట్స్ లో వచ్చేసి హార్మోనిక్స్ డెవలప్ అయినప్పుడు అది పాసిబుల్ అవుతుందన్నమాట. అక్కడ వచ్చేసి ఏ హార్మోనిక్స్ డెవలప్ అవుతాయి అంటే 7th హార్మోనిక్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. స్లాట్ 53. ద బ్లాక్ రోటర్ టెస్ట్ ఆన్ an induction motor is analogous to and equal to the which test on transformer. మనం వచ్చేసి రోటర్ బ్లాక్ చేస్తున్నాము అంటే షార్ట్ సర్క్యూట్ లో మనం సెకండరీ సైడ్ షార్ట్ చేసినట్టు ఉంటాయి, రెండు ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆన్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఓకే. ఎస్సీ టెస్ట్ లో ఏమవుతుందంటే మనం వచ్చేసి లీకేజ్ ఇంపిడెన్స్ ను, కాపర్ లాసెస్ ను ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ది ఇస్ ది ఆన్సర్. నెంబర్ 44. ద టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ అనే ఇండక్షన్ మోటార్ ఇన్ స్టేబుల్ రీజియన్. స్టేబుల్ రీజియన్ లో వచ్చేసి స్లిప్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది, టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది స్లిప్ అనమాట. ఇవి బోత్ వచ్చేసి రెండు ప్రపోర్షనల్ ఉండడం వల్ల లీనియర్ గా ఉంటుంది. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. ద ఫుల్ లోడ్ స్లిప్ ఆఫ్ ఏ టిపికల్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్. ఫుల్ లోడ్ అప్పుడు వచ్చేసి స్లిప్ ఎలా ఉంటుంది అంటే 1 to 5% ఉంటుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56. ద రోటర్ ఆఫ్ ఏ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ బౌండ్ విత్.
3-phase winding. ఇచ్చిన వాటిలో C is the answer. Question number 57. The cogging in an induction motor can be reduced by using స్క్యూయింగ్ రోటర్ స్లాట్స్ అన్నమాట. స్క్యూయింగ్ రోటర్ స్లాట్స్ యూజ్ చేయడం వల్ల వచ్చేసి కాగింగ్ ని రెడ్యూస్ చేయొచ్చు, అలాగే వచ్చేసి మనకు క్రాలింగ్ ని కూడా రెడ్యూస్ చేయొచ్చు అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 58. ద రేషియో ఆఫ్ స్టార్టింగ్ టార్క్ టు ది ఫుల్ లోడ్ టార్క్ ఇన్ ఎన్ డివైఎల్ స్టార్టర్ యూజింగ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ టిపికల్లీ. జనరల్ గా వచ్చేసి డివైఎల్ స్టార్టర్ చేస్తే 1.5 to 2.5 టైమ్స్ ది ఫుల్ లోడ్ టార్క్ అన్నమాట. ఇది కాన్స్టెంట్ వాల్యూ. మీరు ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. కానీ కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. 59. సింక్రోనస్ వాట్ ఇన్ యాన్ ఇండక్షన్ మోటార్ రిప్రజెంట్స్ ది. జనరల్ గా వచ్చేసి సింక్రోనస్ వాట్స్ అంటే ఏంటి, టార్క్ ఇంటూ సింక్రోనస్ స్పీడ్ అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే పవర్ వచ్చేసి ఇట్ క్రాసెస్ ది ఎయిర్ గ్యాప్. ఇచ్చిన వాటిల్లో ఎయిర్ గ్యాప్ హియర్ సి ఇస్ ది ఆన్సర్. Next question number 60. The double gauge rotor in an induction motor is used. డబుల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో వచ్చేసి అవుటర్ గేజ్ ఉంటుంది, అలాగే వచ్చేసి ఇన్నర్ గేజ్ ఉంటుంది. అవుటర్ గేజ్ లో వచ్చేసి హై రెసిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చేసి కరెంట్ తగ్గించడానికి. అప్పుడు స్టార్టింగ్ టార్క్ వచ్చేసి హెవీగా ఉంటుంది అన్నమాట. అలాగే వచ్చేసి ఇన్నర్ గేజ్ లో వచ్చేసి లో రెసిస్టెన్స్ ఉంటుంది. లో రెసిస్టెన్స్ ఉండడం వల్ల వచ్చేసి మనకు కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు వచ్చేసి రన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి గుడ్ గా ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఇంప్రూవ్ స్టార్టింగ్ టార్క్ అండ్ రిడ్యూస్ స్టార్టింగ్ కరెంట్ అన్నమాట. ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 61. ఏ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ బికాస్ జీరో స్టార్టింగ్ టార్క్ ఉంటుంది అన్నమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. ఓకే. 62. ద కెపాసిటర్ ఇన్ ఏ కెపాసిటర్ స్టార్ట్ మోటార్ ఈజ్ యూజ్డ్. ఎందుకు యూజ్ చేస్తామంటే కెపాసిటర్ వచ్చేసి మనము యాక్సిలరీ వైండింగ్ కు ఇన్ సిరీస్ గా కనెక్ట్ చేస్తాము. దాన్ని కనెక్ట్ చేయడం వల్ల వస్తుంది ఏంటంటే మనకు వచ్చేసి 90 degrees ఫేస్ షిఫ్ట్ జనరేట్ అవుతుంది. జనరేట్ కావాలని వచ్చేసి స్టార్టింగ్ టార్క్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో వచ్చేసి బి ఇస్ ది ఆన్సర్. క్రియేట్స్ ఫేస్ డిఫరెన్స్ ఫర్ స్టార్టింగ్ టార్క్ అన్నమాట. 90 degrees ఉంటుంది. ఓకే. 63. ద మోటార్ కామన్లీ యూజ్డ్ ఇన్ సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యాన్ లో ఏ టైప్ ఆఫ్ మోటార్ యూజ్ చేస్తారంటే కెపాసిటర్ రన్ మోటార్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకు అంటే అది వచ్చేసి కాన్స్టెంట్ ఆపరేషన్స్ కు, అలాగే వచ్చేసి ఎఫిషియన్సీ ఎక్కువగా ఉండడానికి అన్నమాట. చిన్న వాటిల్లో వచ్చేసి మనకు సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ స్ప్లిట్ ఫేస్ మోటార్ క్యాన్ బి రివర్స్డ్. స్ప్లిట్ ఫేస్ మోటార్లో వచ్చేసి మనము డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ యొక్క డైరెక్షన్ మనం మార్చాలి అనుకుంటే మనం వచ్చేసి మెయిన్ వైండింగ్ అయినా మార్చొచ్చు, లేకుంటే యాక్సిలరీ వైండింగ్ అయినా మార్చొచ్చు అన్నమాట. రెండిట్లో ఒకటి మాత్రమే మార్చాలి, రెండు మార్చకూడదు. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. ద షేడెడ్ పోల్ మోటార్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై. షేడెడ్ పోల్ వచ్చేసి స్టార్టింగ్ టార్క్ అలాగే వచ్చేసి ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి చిన్న చిన్న ఫ్యాన్లలో యూజ్ చేస్తారన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్, లో ఎఫిషియన్సీ. 66. ఇన్ రిపల్షన్ మోటార్ ద స్టార్టింగ్ టార్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై. రిపల్షన్ బిట్వీన్ ది స్టేటర్ అండ్ రోటర్ ఫీల్డ్స్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. ద మోటార్ యూజ్డ్ ఇన్ వాషింగ్ మిషన్ ఈజ్ టిపికల్లీ. వాషింగ్ మిషన్ లో మనం వచ్చేసి లోడ్ ఇనిషియల్ గా మనం అప్లై చేస్తాము, అందుకంటే మనకు స్టార్టింగ్ టార్క్ కావాలి. అలాగే వచ్చేసి మన రన్నింగ్ లో కూడా మనకు టార్క్ అవసరం, కాబట్టి మనం కెపాసిటర్ రన్ అనే మోటార్ వచ్చేసి ఇక్కడ యూజ్ చేస్తాము. హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68. ద స్లిప్ ఆఫ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఎట్ ఫుల్ లోడ్ ఈజ్. కంపేర్ చేస్తే 3 phase తో వచ్చేసి మనకు వచ్చేసి హయ్యర్ గా ఉంటుంది అన్నమాట స్లిప్ అనేది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది, లాసెస్ వచ్చేసి ఎక్కువగా ఉంటాయి. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్.
higher than the three-phase motor. Question number 69. The auxiliary winding in a split phase motor is disconnected by. స్ప్లిట్ ఫేస్ మోటార్ వచ్చేసి మనం 75% ఆఫ్ సింక్రోనస్ స్పీడ్ రీచ్ అయిన తర్వాత వచ్చేసి మనం సెంట్రిఫ్యూగల్ స్విచ్ ద్వారా మనము ఆక్సిలరీ వైండింగ్ డిస్కనెక్ట్ చేస్తాము. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో సెంట్రిఫ్యూగల్ స్విచ్, హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 70. ద యూనివర్సల్ మోటార్ క్యాన్ ఆపరేట్ ఆన్ బోత్ ఏసీ అండ్ డిసి. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. అంటే ఏసీకి డిసికి కూడా యూనివర్సల్ మోటార్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. 71. ద సింక్రోనస్ స్పీడ్ ఆఫ్ ఏ 4-pole 50Hz ఆల్టర్నేటర్ ఈస్. జనరల్ సింక్రోనస్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే 120F/P అన్నమాట. ఎఫ్ ఇచ్చారు, పి ఇచ్చారు, మనం క్యాలిక్యులేట్ చేస్తే 1500 RPM ఈస్ ది ఆన్సర్. ఓకే, బి ఇస్ ది ఆన్సర్. 72. ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ఏ ఆల్టర్నేటర్ ఈస్ డిఫైన్డ్ యాజ్. మనకు వచ్చేసి రెగ్యులేషన్ వచ్చేసి నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్ ఇంటూ 100. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 73. The armature reaction in an alternator at unity power factor. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆర్మేచర్ రియాక్షన్ అనేది ఆల్టర్నేటర్ లో ఎలా ఉంటుంది అంటున్నారు అనమాట. జనరల్ గా వచ్చేసి ఆర్మేచర్ ఫ్లక్స్ ఈజ్ 90 degrees బిహైండ్ ది మెయిన్ ఫ్లక్స్ అన్నమాట. అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే క్రాస్ మ్యాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 74. The short circuit ratio SCR of an alternator is the ratio of field current at rated voltage to the field current for rated current అన్నమాట. ఓకే, ఇచ్చిన వాటిల్లో మనకు ఏ ఇస్ ది ఆన్సర్. నెంబర్ 75. The Potter triangle method is used to determine. ఎందుకు యూజ్ చేస్తామంటే మనం వోల్టేజ్ రెగ్యులేషన్. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. ఇక్కడ దాన్ని యూజ్ చేయడంలో ఎందుకు మనకు బెనిఫిట్ అంటే ఆర్మేచర్ లో లీకేజ్ రియాక్టన్స్ సెపరేట్ చేస్తుంది, అలాగే వచ్చేసి ఆర్మేచర్ రియాక్షన్ సెపరేట్ చేస్తుంది. అట్లా సెపరేట్ చేయడం వల్ల వచ్చేసి మనకు వోల్టేజ్ రెగ్యులేషన్ వచ్చేసి యాక్యురేట్ గా ఉంటుంది. 76. ద హంటింగ్ ఇన్ ఏ సింక్రోనస్ మోటార్ ఈజ్ కాజ్డ్ బై. మనకు వచ్చేసి సడన్ లోడ్ చేంజెస్ అయినప్పుడు వస్తుంది అన్నమాట. ఈ ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. దాన్ని ప్రివెంట్ చేయాలంటే మనం డాంపర్ వైండింగ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇది ఈ బిట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రివెంటింగ్ వచ్చేసి డాంపర్ వైండింగ్, కాజెస్ వచ్చేసి సడన్ లోడ్ చేంజెస్ అన్నమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 77. ఏ సింక్రోనస్ మోటార్ కెన్ బి యూజ్డ్ ఫర్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్డ్ బై. పవర్ ఫ్యాక్టర్ మనం ఇంప్రూవ్ చేయాలంటే ఓవర్ ఎగ్జైటర్ లో ఆపరేట్ చేయాలి. ఓవర్ ఎగ్జైటర్ లో ఆపరేట్ చేయడం వల్ల వచ్చేసి అది వచ్చేసి మనం ఏం చేస్తుందంటే లీడింగ్ కరెంట్ వచ్చేసి డ్రా చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో వచ్చేసి రన్నింగ్ ఎట్ ఓవర్ ఎగ్జైటేషన్, హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. ద డాంపర్ వైండింగ్ ఇన్ ఏ సింక్రోనస్ మోటార్ ఈజ్ యూజ్డ్. సింక్రోనస్ మోటార్ లో మనకు డాంపర్ వైండింగ్ ఎందుకు చేస్తున్నారు? టు ప్రివెంట్ లేకపోతే సప్రెస్ ది హంటింగ్. ఆ పదం ఎక్కడ ఉన్నా కూడా మనము ఆన్సర్ పెట్టేయచ్చు అన్నమాట. ఏ ఇస్ ది ఆన్సర్. 81. ద synchronizing power in parallel operation of alternator is maximum when. సింక్రోనస్ పవర్ వచ్చేసి మనం ఫార్మ్ అయిందంటే ఈక్వల్ టు ది కాస్ డెల్టా అన్నమాట. ఇక్కడ వచ్చేసి డెల్టా వాల్యూ 0 ఉంటే కాస్ వాల్యూ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. కాస్ వాల్యూ ఇంక్రీజ్ అయితే రెండు డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి సింక్రోనస్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. మీరు ఇచ్చిన వాటిల్లో లోడ్ యాంగిల్ ఈజ్ స్మాల్. ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82. టూ రియాక్షన్ థియరీ ఈజ్ అప్లికేబుల్ టు. జనరల్ గా సైలెంట్ ఫోర్ లో వచ్చేసి రెండు రియాక్టర్స్ ఉంటాయి. ఆ రెండు డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటి వచ్చేసి డి యాక్సిస్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి క్యూ యాక్సిస్ ఉంటుంది. ఆ రెండు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి టూ రియాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి టూ రియాక్షన్ థియరీ అప్లికేబుల్ టు ఓన్లీ సైలెంట్ ఫోల్ మిషన్స్ అన్నమాట. ఇచ్చిన వాటిల్లో మనకు వచ్చేసి బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83. ద పిచ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కాయిల్ షార్ట్ పిచ్డ్ బై 30 ఎలక్ట్రికల్ డిగ్రీస్. ఇక్కడ వచ్చేసి మనకు పిచ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే కాస్ ఆల్ఫా బై 2 అనమాట. మనకు ఆల్ఫా ఇచ్చారు 30 డిగ్రీస్ అనేది. ఆల్ఫా బై 2 అంటే 15 వస్తుంది అనమాట. కాస్ 15. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. దిస్ ఆల్సో స్టాండర్డ్. క్వశ్చన్ నెంబర్ 84. ద డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫర్ ఏ 3-phase 4-pole 36 slot ఆల్టర్నేటర్ ఈజ్. జనరల్గా డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే
సైన్ ఇంటూ ఎం బీటా బై 2 బై ఎం ఇంటూ సైన్ బీటా బై 2. ఇక్కడ వచ్చేసి మనము ఎం వాల్యూ కనుక్కోవాలి. ఎం వాల్యూ అంటే స్టార్స్ పర్ ఫోల్ పర్ ఫేస్ అనమాట. వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టార్స్ వచ్చి 36. ఎన్ని ఫేసెస్ ఉన్నాయంటే 4 ఫేసెస్ ఇంటూ ఎన్ని ఫేసెస్ ఉన్నాయంటే 3 ఫేసెస్ అనమాట. 36/12 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే స్టార్స్ పర్ ఫోల్ పర్ ఫేస్ వచ్చేసి 3 వస్తుంది అనమాట. దట్ ఈస్ ఎం వాల్యూ అనమాట. తర్వాత వచ్చేసి మనము స్లాట్ యాంగిల్ కనుక్కోవాలి. స్లాట్ యాంగిల్ కనుక్కోవాలంటే 180 degrees డివైడ్ బై ఈచ్ ఫోల్ అనమాట. సింగిల్ ఫోల్ దట్ ఈస్ ఈక్వల్ టు 180 డివైడెడ్ బై 36/4 వేస్తే వచ్చేసి మనకు 9 వచ్చేసి ఒక పర్ ఫోల్కి వస్తుంది అనమాట. 180/9 వేస్తే బీటా వాల్యూ వచ్చేసి 20 degrees వస్తుంది. మనకు ఎం వాల్యూ తెలుసు, బీటా వాల్యూ తెలుసు. మనం డైరెక్ట్గా ఫార్ములా సబ్మిట్ చేస్తే 3 × 20/2 డివైడెడ్ బై 3 sin 20/2. ఇక్కడ వచ్చిన ఆప్షన్లో తప్పు ఉంది. మనకు వచ్చిన వాల్యూ ఈజ్ ది కరెక్ట్ అనమాట. ఓకే. 5. ద లోడ్ యాంగిల్ ఇన్ ఏ సింక్రోనస్ జనరేటర్ ఇంక్రీజెస్ విత్ ది ఇంక్రీజ్ ఇన్ లోడ్ కరెంట్. ఏ ఇస్ ది ఆన్సర్. 86. The zero power factor method is used to determine the armature reaction MMF. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. Question number 87. The salient pole synchronous motor develops reluctance torque due to the difference in d-axis and x-axis reactance. ఆ రెండు రియాక్టన్స్ వల్ల డిఫరెన్స్ వల్ల వచ్చేసి మనకు వచ్చేసి రిలక్టెన్స్ టార్క్ అనేది డెవలప్ అవుతుంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. ద ఇన్ఫినిటీ బస్ బార్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై. ఇన్ఫినిటీ బస్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే కాన్స్టెంట్ వోల్టేజ్ ఉంటుంది, అలాగే వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లోడ్తో సంబంధం ఉండదు అన్నమాట. కానీ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్యారలల్ ఆపరేషన్ అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 89. ద పుల్ అవుట్ టార్క్ ఆఫ్ ఏ సింక్రోనస్ మోటార్ ఈజ్ ది టార్క్ ఎట్ విచ్. పుల్ అవుట్ అంటే టార్క్ వచ్చేసి ఉండేదానికన్నా ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే అది వచ్చేసి లూజెస్ ఇట్స్ సింక్రోనిజం. ఇచ్చిన వాటిల్లో మనకు వచ్చేసి బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 90. ద స్టార్టింగ్ ఆఫ్ ఏ సింక్రోనస్ మోటార్ ఈజ్ యూజువల్లీ డన్ బై ప్రొవైడింగ్ డాంపర్ వైండింగ్ యాజ్ ఏ ఇండక్షన్ మోటార్ అన్నమాట. ఇచ్చిన వాటిల్లో వచ్చేసి మనకు బి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి మనం డాంపర్ వైండింగ్స్ ను ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇండక్షన్ మోటార్ యాక్షన్ వస్తుంది. అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే ఆ మోటార్ స్పీడ్ వచ్చేసి నియర్ టు ది సింక్రోనస్ స్పీడ్ లో రన్ అవుతుంది అన్నమాట. ఓకే. అలా అండ్ ఆల్సో హంటింగ్ ను ప్రివెంట్ చేస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 91. ద మోటార్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్. టిపికల్లీ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ లో వచ్చేసి హెవీ లోడ్స్ ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చేసి మనము సిరీస్ మోటార్ని యూజ్ చేస్తాము, డిసి సిరీస్ మోటార్ను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏసీ డ్రైవ్స్ కూడా యూజ్ చేస్తున్నాము. ఇచ్చిన వాటిల్లో డిసి సిరీస్ మోటార్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 92. ద రీజనరేటివ్ బ్రేకింగ్ ఇన్ ఏ డిసి మోటార్ ఈజ్ పాసిబుల్ వెన్ ఈఎంఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ది సప్లై వోల్టేజ్. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. జనరల్గా వచ్చేసి ఈఎంఎఫ్ అనేది లెస్ దాన్ ది సప్లై వోల్టేజ్ ఉంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ మోటార్. గ్రేటర్ దాన్ అయిపోతే అప్పుడు వచ్చేసి మోటార్ యాక్ట్ యాజ్ ఏ జనరేటర్. అప్పుడు వచ్చేసి మనము లైన్కే సప్లై ఇస్తాం అన్నమాట. ఓకే. 93. ద డైనమిక్ బ్రేకింగ్ ఇన్ ఏ డిసి మోటార్ ఇన్వాల్వ్స్ ది. జనరల్గా ఏమవుతుందంటే డైనమిక్ బ్రేకింగ్ అక్కడ కావాలంటే మనం వచ్చేసి ఆర్మేచర్ను డిస్కనెక్ట్ చేయాలి, అలాగే వచ్చేసి రెసిస్టర్స్ను కనెక్ట్ చేయాలన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 94. ద ప్లగ్గింగ్ ఇన్ ఏ డిసి మోటార్ ఈజ్ అచీవ్డ్ బై రివర్సింగ్ ది ఆర్మేచర్ కనెక్షన్స్ అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. అప్పుడు ఏమవుతుందంటే బ్రేకింగ్ టార్క్ అనేది హైగా ప్రొడ్యూస్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 95. ద సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్ ఆఫ్ ఏ ఫైండింగ్ వోల్టేజ్ రెగ్యులేషన్ గివ్స్ ది. సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్ లో వచ్చేసి వోల్టేజ్ రెగ్యులేషన్ ఎలా ఉంటుందంటే మనకు వచ్చేసి సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్ అన్నా లేకుంటే ఈఎంఎఫ్ మెథడ్ అన్నా రెండు ఒకటే. దాంట్లో వచ్చేసి సింక్రోనస్ రియాక్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. అప్పుడు వచ్చేసి మనకు పెసిమిస్టిక్ మీన్స్ హై వాల్యూ ఇస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఇలా ఆప్టిమిస్టిక్ అంటే ఆప్టిమిస్టిక్ మీన్స్ ఇట్ ఈస్ ఏ లో అని
మీనింగ్ అనమాట. ఓకే. 96 ద మోటార్ బెస్ట్ సూటెడ్ ఫర్ కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్. కాన్స్టెంట్ స్పీడ్ అప్రోచ్ కావాలంటే మనకు వచ్చేసి సింక్రోనస్ మోటార్ యూజ్ చేయాలన్నమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. 97 ద ఫ్రాక్షనల్ కిలోవాట్ మోటార్స్ యూజ్డ్ ఇన్ డొమెస్టిక్ అప్లికేషన్స్ ఆర్ మోస్ట్లీ. ఆర్ వచ్చేసి సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఈ సింగిల్ ఫేస్ మోటార్లు ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫ్యాన్లో, పంప్స్లలో, వాషింగ్ మిషన్స్లలో యూజ్ చేస్తామంట. ఓకే. 98 ద స్టెప్పర్ మోటార్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ. స్టెప్పర్ మోటార్ వచ్చేసి మనము స్పెసిఫిక్ పర్పస్ మాత్రం యూజ్ చేస్తాము. అది ఎక్కడెక్కడ అంటే ప్రింటర్స్లలో, సిఎన్సీలలో, రోబోటిక్లో యూజ్ చేస్తాము. కాబట్టి ఇక్కడ వచ్చేసి స్టెప్పర్ మోటార్ వచ్చేసి స్పెషల్లీ పర్పస్ మోటార్గా మనం ట్రీట్ చేస్తాం అన్నమాట. చిన్న వాటిలో సి ఇస్ ది ఆన్సర్. 99 ద హిస్టెరిసిస్ మోటార్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్. హిస్టెరిసిస్ లాసెస్ అనమాట. హిస్టెరిసిస్ మోటార్ వచ్చేసి హిస్టెరిసిస్ లాస్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 100 ద సర్వో మోటార్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై. సర్వో మోటార్లో వచ్చేసి లో ఇనర్షియా అండ్ ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. అప్పుడు ఏమవుతుందంటే మనం వచ్చేసి కంట్రోల్ సిస్టంలో వచ్చేసి యాక్సలరేషన్, డీజనరేషన్ త్వరగా చేయడానికి పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మాక్ టెస్ట్లు, అలాగే వచ్చేసి మీకు ఇచ్చిన టోటల్ సిలబస్ మీద కూడా నేను మాక్ టెస్ట్ కండక్ట్ చేయడానికి, ఇంక్లూడింగ్ జనరల్ టాపిక్స్ అండ్ టెక్నికల్ సబ్జెక్ట్లు అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.